అసలు సినిమాలో ఏముంది? నాకైతే సినిమా ఏం నచ్చలేదు భయ్యా. సుజిత్ గారు ఏంటండి ఇలా చేశారు? ఇది మీరు పవన్ సార్కి ఎలా నెరేట్ చేశారు? సార్ ఎలా ఒప్పుకున్నారు? సినిమా చూస్తుంటే మైండ్ పోయింది భయ్యా. ఓజీ అంటే ఓజాస్ గంభీర అన్నారు, ఓకే. తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటారేంటి? కథ విషయానికి వస్తే అసలు ఓజీ అంటే అది, ఓజీ అంటే ఇది అని ప్రతి సీన్లో ఎలివేషన్స్ తప్ప అందులో ఏమీ లేదు. ఇందులో అసలు స్టోరీని కత్తితో ఫైట్స్ కోసం మాత్రమే సినిమా రాసుకున్నట్టు అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు మాటి మాటికి ఓజీ వస్తాడు, ఏదో చేస్తాడు, ఓజీ ఒకప్పుడు ఏం చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు అనే విషయాలు తప్ప సినిమాలో విషయం లేదు. 1940లో సెకండ్ వరల్డ్ వార్ అని దగ్గర నుండి స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఈ సినిమాకి సెకండ్ వరల్డ్ వార్కి అసలు సంబంధం ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ ఒక సీన్లో పాపను చంపేస్తారు, మరియు విలన్ తమ్ముడు అక్కడ హీరోయిన్ని చంపేస్తాడు. అయితే రెండు చోట్లకి ఎలా వెళ్తాడు విలన్? ఎక్కడ బాంబే, ఎక్కడ నాసిక్? ఈ రెండు విషయాలను అసలు ఆలోచిస్తే మైండ్ ఖరాబ్ అవుతుంది. మరి ఇక్కడ చంపేసి అక్కడికి వెళ్ళాడా, అక్కడ చంపేసి మరి ఇక్కడికి వచ్చాడా? నాకు మాత్రం ఇంకా అర్థమవుతలేదు. మళ్ళీ సాహో కలెక్షన్. ఈ సాహో కలెక్షన్ ఎందుకు పెట్టాడు? అంటే సినిమాకి హైప్ కోసం పెట్టాడా, లేదా లోకేష్ విక్రమ్లో ఖైదు పెట్టాడు అని పెట్టాడా అనేది నాకైతే అర్థం కాలేదు. ఇక ఇమ్రాన్ హష్మి, తనని తీసుకున్నారంటే సినిమాని ఒక రేంజ్లో రాస్తాడనుకున్నా, కానీ ఇంత వరస్ట్ రైటింగ్ ఏంటో సుజిత్ అన్నకే తెలియాలి. ఇక ప్రియాంక మోహన్, ఆమె ఇందులోకి ఎందుకు వచ్చిందో, ఎందుకు చనిపోయిందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఓజీ ఒకసారి పెళ్ళి అంటాడు, మళ్ళీ మనకు ఎవరు లేరు ఎవరు రారు అంటాడు, దాదాకి ఇంటికి కాపలా ఉంటా అంటాడు, దాదాజీ నాకు ముగ్గురు కొడుకులు అంటాడు. కేవలం ఆర్డీఎక్స్ కోసమే సినిమా రాసుకున్నారు, తీశారు. అదే ఆర్డీఎక్స్ని 9 చోట్ల పెట్టి జనాన్ని చంపుదామంటారు. ఎందుకు చంపుతారో క్లారిటీ లేదు. ఏదో పవన్ సార్ స్టోరీ ఒప్పుకున్నారు, వీళ్ళు తీశారు, అంతే. సాహోలో గన్స్ పట్టించారు, ఓజీలో కత్తులు పట్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మూవీ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. చూసినట్టయితే ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సుజిత్ గారు పవన్ సార్ టైం అంతా వేస్ట్ చేశారు బ్రో. ఆయన డిప్యూటీ సీఎంగా పనుల్లో బిజీగా ఉండి కూడా టైం ఇస్తే ఒక మంచి సినిమాని అందించలేకపోయారు సుజిత్ గారు. ఇక మ్యూజిక్ వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. తమన్ గారు చించేశారు. మ్యూజిక్కి తగ్గట్టుగా సినిమా ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళేది, కానీ పూర్తిగా డిసప్పాయింట్ చేశారు.